అన్న చికెన్కి వైరస్ వచ్చింది, చికెన్ తినొచ్చా లేదా అని చెప్పేసి ఒక డౌట్ అనమాట. అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ అనే ల్యాబొరేటరీ అనమాట. సో వాళ్ళ టెస్టులలో ప్రూవ్ అయింది ఏంటంటే H5N1 అనమాట. అంటే ఏంటిదంటే ఆ వైరస్ బర్డ్ ఫ్లూ లాంటిది అని చెప్పేసి అనమాట. సో కోళ్ళకి నిజంగానే మీరు అనుకుంటుంటే బర్డ్ ఫ్లూ వచ్చింది. సో ఈ టైంలో మోస్ట్ ఆఫ్ ది జిమ్ పీపుల్ ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళందరూ చికెన్ తీసుకుంటారు ఇండియాలో కదా. ఇండియాని చాలా మంది ఏమంటారంటే సేఫ్ మీట్ ఈటర్ అంటారు. ఎందుకు సేఫ్ మీట్ ఈటర్ అంటారంటే మనం కుక్ చేసే టెంపరేచర్ అంత హై ఉంటుంది, మనం యూజ్ చేసే స్పైసెస్ అట్లా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి మనని సేఫ్ మీట్ ఈటర్ అంటారు అనమాట. సో అదే విధంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చికెన్ కుక్ చేసుకుంటే మోర్ దాన్ 70 degrees పైననే కుక్ చేసుకోవాలన్నమాట. సో అంత హీట్లో కుక్ చేసుకుంటే ఆ వైరస్ ఏదైతే ఉందో ఆ బర్డ్ ఫ్లూకి సంబంధించిన వైరస్ అది చచ్చిపోతుంది అనమాట. రా చికెన్ కానీ అన్కుక్డ్ చికెన్ కానీ తినకంటే చాలా చికెన్ షాపులలో కోడులు అట్లే డల్లు కూర్చొని అవి డిసీజ్ అటాక్ అయిపోయి లేకపోతే ఇంకా చావుకి అవి దగ్గరైనా వాటిని తీసుకొచ్చుకొని కోసి కూడా అమ్ముతుంటారు అనమాట. అట్లాంటివి కూడా జరుగుతుంటాయి, మాల్ ప్రాక్టీసెస్ చాలా. సో అవి చెక్ చేసుకొని మంచిగా యాక్టివ్ ఉన్న కోళ్ళనే తినడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఫ్రీ రేంజ్ కోళ్ళు అయితే ఇంకా చాలా బెటర్ ఉంటుంది అనమాట. మీరు ఈ టైంలో అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తే పెద్ద నష్టమేం రాదు. మీకు కావాలనుకుంటే మటన్ అనేది సోర్స్ ఉంది, ప్రాన్స్ ఉన్నాయి, ఫిష్ ఉంది, వేరే మీట్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. మీరు నాన్ వెజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వెజిటేరియన్ సోర్సెస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. వే ప్రోటీన్ సోర్సెస్ కూడా వెళ్ళొచ్చు. వేరే సోర్సెస్ నుంచి ప్రోటీన్ కన్జ్యూమ్ చేసి మీ ప్రోటీన్ గోల్ని హిట్ చేయడానికి ట్రై చేయండి.